వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎస్ ను ఆదేశించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని విజయవంతం చేసినందుకు అధికారులని అభినందించారు. గత 5 ఏళ్ల పాలన ఏపీ బ్రాండ్ దెబ్బతినేలా సాగిందని, వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలన వల్ల అందరూ నష్టపోయారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఢిల్లీలో ఆంధ్ర అధికారులంటే గౌరవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు నిరాశాత్మక అనే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. మనం తీసుకునే నిర్ణయాలే వ్యవస్థలను మారుస్తాయని కలెక్టర్లతో అన్నారు. ఈ నేపథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాస్తోందని, మనమందరం కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తామని, ప్రజావేదికలో కలెక్టర్ సదస్సు ఏర్పాటు చేసి కూల్చివేసిన నాటి సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసంతో పాటు పనిచేస్తున్న అధికారులను పక్కదారి పట్టించి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు చరిత్రను తిరగరాయబోతుందన్నారు. కలెక్టర్ సదస్సును అప్పటి సీఎం జగన్ బహిరంగంగా దించి విధ్వంసం సృష్టించారన్నారు. పనిచేసే అధికారులను పక్కదారి పట్టించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మనం తీసుకునే నిర్ణయాలే వ్యవస్థలను మారుస్తాయని, అందరూ కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తామని చంద్రబాబు అన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం ఎస్సీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాత్రి 8 గంటల వరకు సభ జరగనుంది. పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఏపీ సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు.